నమస్తేనండి. దీనిని ఫర్దర్ స్టిచ్ అనమాట చూపిస్తాను. ఫర్దర్ స్టిచ్ ఎలాగ ఉంటుందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 లైన్ డ్రా చేసుకోవాలండి ఫస్ట్ మనము. ఆ తర్వాత ఇదేనండి ఫర్దర్ స్టిచ్ అంటే మనం ఇక్కడ నుంచి నీడిల్స్ని తీయాలి. ఈ కార్నర్ నుంచి ఫస్ట్ కార్నర్ లైన్ నుంచి తీసి మనము ఈ లైన్లో కింద దింపాలి. థర్డ్ లైన్లో నీడిల్స్ కింద దింపాలి. ఈ లెంత్ నుంచి ఈ లెంత్ దాకానండి మనకి 1 ఇంచ్ ఉండాలి కంపల్సరీ, అంటే బేసిక్స్ కాబట్టి. ఈ థ్రెడ్ ఉంటుంది కదండి, ఈ థ్రెడ్ని మనము ఇలా తీసుకోవాలి. చూసారా? మళ్ళీ ఈ లైన్ స్ట్రేట్గా ఇక్కడ నీడిల్స్ కింద దింపాలి. మళ్ళీ సేమ్ 1 ఇంచ్ లెంత్లో మనము తీసుకొని ఇందులోన మనము నీడిల్స్కి పైకి తీయాలి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటా. ఇక్కడ కింద దింపాము, ఈ లైన్లో స్ట్రేట్ తీసాము, మళ్ళీ ఇక్కడ కింద దింపానండి. మళ్ళీ సేమ్ అలాగా చేయాలి మనము. మళ్ళీ ఈ రైట్ సైడ్ తీసుకున్నాం కదండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనం మళ్ళీ నీడిల్స్కి కిందకి తీసుకోవాలి. చూసారా? అని ఈ థ్రెడ్ని అలా పట్టుకోవాలండి. మళ్ళా ఇక్కడ మళ్ళీ సేమ్ 1 ఇంచ్లో మనము థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. మళ్ళీ సేమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలాగే తీసుకోవాలండి. ప్రతిదీ అనమాట. బ్రదర్ స్టిచ్ ఇదే సేమ్ మెథడ్ అండి. ఎక్కువ ఇది బెడ్షీట్లకు సంబంధించినలోనూ వేస్తారండి. ఇది ఎక్కువ లేదు అన్నప్పుడు మధ్య పోస్టులు వేసుకుని కూడా మనం బ్లౌజులు కూడా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మనం అది మనం క్రియేట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. చూడండి ఫెదర్ స్టిచ్ ఎలాగా నేను చూపించాను. చూసారండి? ఇదేనండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మర్చిపోకండి. నా క్లాసులు జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే కాల్ అని చేయండి. నేను కాల్ చేసి రిసీవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.